రిరిరి నిజమరి పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ఇది 2వ ప్రీ క్వార్టర్ ఫైనల్ సంచిక. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ మా బృందం అందరి తరఫున పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రఖ్యాత ధ్వని అనుకరణ సమ్రాట్ అన్నా కూడా తప్పులేదు శ్రీ హరికిషన్ గారి తరఫున మిగతా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. పోయిన వారం మొదటి బృందం పాడగా విన్నారు. ఈ వారం ఈ బృందం పాడుతున్నారు. 2 బృందాలే ఉన్నాయి మనకు. ఈ సంచిక అయ్యాక ఈ 2 బృందాల్లో ఎవరికి తక్కువ మార్కులు వస్తే ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ముందుగా చిరంజీవులందరికీ మీ ఆశీర్పూర్వక కరతాళ ధ్వనులు. ఆల్ ది బెస్ట్ యూ. విజయీ భవ. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3, 4వ స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలతో పాటు ప్రతి వారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలను, నిష్క్రమించిన ప్రతి ఒక్కరికి 5,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారి వదాన్యతకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే నాకు, మా వాద్య బృందానికి పాల్గొంటున్న పిల్లలందరికీ అందమైన దుస్తులను బహూకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్, అమీర్పేట్ మరియు కూకట్పల్లి వారికి కూడా కృతజ్ఞతలు. మొదల చూచిన కడుగొప్ప పిదప కురచ ఆది కొంచెము తర్వాతనధిక మగుచుంతనరు. మొదల చూచిన కడుగొప్ప పిదప కురచ ఆది కొంచెము తర్వాతనధిక మగుచుతనరు. దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక, దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రీ. చెడ్డవారితో స్నేహం ప్రాతకాలపు నీడల మొదట విస్తారంగా ఉండి క్రమేపీ క్షీణిస్తుంది. సజ్జనులతో మైత్రి మాత్రం సాయంకాలపు నీడల మొదట్లో చిన్నదిగా ఉండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ 2 స్నేహాల్లో ఏది మంచిదో గ్రహించి దానినే బుద్ధిమంతుడు స్వీకరించాలి. విన్నందుకు ధన్యవాదాలు. తెలుగువారికి స్వంతమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి. పద్యం ముందు అర్థం పెద్దగా తెలియకపోయినా పర్వాలేదు, ముందు పద్యాన్ని మననం చేసుకునేటటువంటి ప్రక్రియను నేర్పించండి. తర్వాత అర్థాన్ని చెప్పండి, తాత్పర్యాన్ని చెప్పండి. తెలుగు తల్లి ఉనికిని కాపాడండి. ధన్యవాదాలు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు కార్యక్రమానికి పునః స్వాగతం మీ అందరికీ. ఈ శీర్షిక ఏమిటంటే, పక్కన అద్భుతమైనటువంటి ధ్వని అనుకరణ సమ్రాట్ ఉన్నప్పుడు మగపిల్లలందరూ కూడా సినిమా పాటల్లో కాస్త ఆ అనుకరణ ఉండేటటువంటి పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. అమ్మాయిలు మాత్రం హుషారైన వేటూరి గారి, చంద్రబోస్ గారి పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొదటి అభ్యర్థిని ఆహ్వానిద్దాం మనం. అందరికీ నమస్కారం. నా పేరు కుందూరు శ్రీజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. శ్రీజ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం మాధవపెద్ది సురేష్, గానం జానకమ్మ. గానకమ్మ అని వస్తుంది.
అలా అన్న తప్పులేదు కదా, ఆమె గానమ్మే జానకమ్మ. జానకమ్మ గానం భైరవ ద్వీపం సినిమా నుంచి నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక. చేతిలో ఒక త్రిశూలం పెట్టి పైన కిరీటం పెడితే పాతాళ భైరవుల గిరిజ గారు వస్తుంది అలాగా, నరుడా ఏమి నీ కోరిక అంటూ. అచ్చం అట్లాగే ఉంటావు నువ్వు కూడా. చెరుకో చెరి ఏలుకో బాలక, కొరుకో కొరి చెరుకో చెరి ఏలుకో బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరుకో.
పాతాళ భైరవి చిత్రంలో పాపులర్ అయినటువంటి ఆ ఒక్క డైలాగ్ని పాట రూపంలో పెట్టారు. దాన్ని అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అందులో ఎన్టీ రామారావు గారు హీరోగా వేశారు. ఒకవేళ బాలకృష్ణ గారు పాతాళ భైరవి సినిమాలో హీరోగా వేస్తే, ప్రకాష్ రాజ్ గారు మాంత్రికుడి కింద వేస్తే ఎలా ఉంటుంది అన్నది గురువుగారు ఇంతకు చెప్తున్నప్పుడు నాకు చిన్న ఐడియా వచ్చింది. సాహసం చేరాడింపక రాజకుమార్తెను ప్రేమించావు, మణిమాణిక్యాలు తెమ్మన్నాడు మా రాజు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాతో పాటు వచ్చావంటే అడవిలోకి తీసుకెళ్తా. రాకుమార్తెను ప్రేమించావు, నీకు రాజ్యం వస్తుంది, నీకు రాకుమార్తె లభిస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యరా, మంటలోకి దూకరా. పాతాళ భైరవి నా తల్లి వచ్చావా, ప్రసన్నం కావాలి, వెళ్ళి శుచివైరారా, నదిలో స్నానం చేసిరా, నీకు మంత్రసిద్ధి చెప్తాను. దానికి బాలకృష్ణ గారు, ప్లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైము నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, మంత్రము నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, చెప్పిన తర్వాత రాజకుమారి లభించలేదు అన్నావో, ఏం చేస్తారో నాకే తెలియదు. పాట మటుకు సూపర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్గా పాడావు. థ్యాంక్ యూ సార్. అక్షరాలన్నీ చాలా స్పష్టంగా వినిపించేటటువంటి ఒక షార్ప్నెస్ ఉంది. పోయినసారి చెప్పినట్టుగానే ఇంకా ప్రయత్నం చేస్తున్నామని నాకు కనపడుతోంది. ఆ నేజల్గా ఎక్కువగా రానివద్దని చెప్పాను కదా, ఆ ప్రయత్నం మొదలెట్టావు నువ్వు. నాకు చాలా సంతోషం, ఆ ప్రయత్నం కనపడుతోంది. నీకు మ్యూజికల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు ఒక చిన్న తప్పు కూడా నాకు కనిపించలేదు. ఎంజాయ్ చేస్తున్నావు పాడుతున్నప్పుడు, అది చాలా ముఖ్యం. ఆ నవ్వుతూ పాడడం, ఓపెన్గా పాడడం వల్లే ఉచ్చారణలో కూడా స్పష్టత, అక్షరాలన్నీ స్పష్టంగా వినపడుతున్నాయన్నమాట. మాధవపతి సురేష్ చంద్ర, అతని కంపోజిషన్స్ అన్నీ కూడా మాధుర్య ప్రధానంగా ఉంటాయి. సినిమా పాటలు కానివ్వండి, లేకపోతే అతను చేసిన ఆల్బమ్స్ కానివ్వండి, ఎప్పుడు కూడా మాధురి ప్రధానమైన పాటలనే అతను కంపోజ్ చేస్తాడు. ఇది ట్యూన్కి రాసిన పాట అండి. ఏకాక్షరం గనక ఇస్తే రైటర్ ఎప్పుడు ఇబ్బంది. రాయడానికి పెద్ద కష్టమని కాదు, కానీ ఎంత అందంగా ఏకాక్షరాన్ని లైక్ తా నన్న తన్న తన్న నన్న మామూలుగా అంటే ఏ ఓహో, లేకపోతే రా రాశారు, తర్వాత ఏం రాయాలి, రా దొరా, ఓకే, ఓడి వలపుల చెరసాలరా, బాగుంది, ఇంటి గొప్ప అనుకో. ఏకాక్షరం రాయడం చాలా కష్టం, ట్యూన్కి రాయడం చాలా కష్టం. అందుకని ఈ అంతవరకు చూశారంటే మొత్తం మీద రా దొరా, ఓడి వలపుల చెరసాలరా, లే వరా, ఇవి దొరకని సరసాలు రా. రకారం మొత్తం మీద శబ్దంలో మనకు వినపడుతూనే ఉంది. ఆ నరుడా ఓ నరుడా ఏమి కోరికతో ప్రారంభించడమే అసలు పాతాళ భైరవి మీద ఆయనకున్న మక్కువ మనకు తెలిసిపోతుంది అనమాట. వీటన్నిటి వెనకాల దర్శకుడి యొక్క సంస్కారం చాలా 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 ఉంది. సంగీతం శ్రీనివాసరావు గారు విజయ సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి వ్యక్తి, అద్భుతంగా పాడగలిగే వ్యక్తి, ఆయన సంగీతం కూడా చేయగలిగిన వ్యక్తి. చేశారు, ఈ మధ్య ఒక సినిమాకు చేశారు. అది తెలిసినవాడు కాబట్టే ఇంత మంచి పాటలు రావడానికి ఈ సినిమా ఆధారభూతమైందనమాట. మీరు పాతాళ భైరవి గురించి చెప్పినప్పుడు గురుగారు, మీరు ఇప్పుడు కూడా చూడండి బ్లాక్ అండ్ వైట్లో, ఆ రోజుల్లో లేదు కానీ భారతదేశం నుంచో మరో దేశం నుంచో ఆస్కార్కి వేరే దేశపు సినిమాగా కనుక పంపించి ఉంటే ఎన్ని అవార్డులు వచ్చేదో పాతాళ భైరవికి. ఫక్తు జానపద సినిమా, కానీ అందులో ఉన్న సాంకేతిక విలువలు మీరు చూశారంటే, ఎప్పుడు అవుట్డోర్లో ఉంటుందో, ఎప్పుడు ఎలా కట్ చేస్తారో ఇండోర్లోకి, ఆ రెండిటి మధ్య లైటింగ్ ఎంత తేడా వస్తుందంటే, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కూడాను సెట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఎంతో తేడా ఉంటుంది అసలు లైట్లో. దాంట్లో మార్కస్ బారట్లే గారు చేసింది ఒకే ఉదాహరణ. ఇతిహాసం విన్నారా, అతి సాహసులే ఉన్నారా అని ఆ నృత్యం అయిన తర్వాత అక్కడ హీరోని వెతుక్కుంటూ మాంత్రికుడు వస్తాడు. ఆ మాంత్రికుడు మాయలు మంత్రాలు అన్నీ చేసి అందరినీ మభ్యపెడుతున్నప్పుడు అతని చేతిలో ఉన్న పాత్రను తీసుకుని పారిపోతాడు హీరో. సెట్టులో నుంచి ఒక పాడుబడిన గోడ దగ్గర నుంచి అలా దూకుతాడు. వెంటనే కట్ చేస్తే పరిగెత్తుంటాడు. పరిగెత్తేదంతా అవుట్డోర్లో ఉంటుంది, అంతవరకే సెట్టు. ఆ అవుట్డోర్కి ఈ సెట్కు తేడా తెలియదండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది లైటప్. అలాగే పరిగెత్తి 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 ఒక చెట్టు మొదల దగ్గర ఆగి, దీంట్లో ఆయన చెప్పిన మంత్రాలు చెప్తే నాకు డబ్బులు కావాలి అని అది అడుగుతాడు. ఆ చెట్టు మొదల దగ్గరికి రావడానికి అవుట్డోర్లో ఒక్కసారి జంప్ చేసిన తర్వాత, ఆ జంప్ చేసే వరకు అవుట్డోర్,
అలా దిగుతాడు కిందికి, అది ఇండోర్. అదే చెట్టు అవుట్డోర్లో ఉన్న చెట్టును అలాగే రెప్లికా గోఖలే కళాధర్ గారు ఎంత అద్భుతంగా పెట్టారంటే సెట్లో, అక్కడ ఎగిరిన రామారావు ఇక్కడ సెట్లో దూకుతున్నట్టు ఉంటుంది ఎడిట్ చేస్తే, కానీ అది సెట్ అని మనకు తెలియదు. అదే చెట్టు మొదలు నేను ఎన్నిసార్లు రీవైండ్ చేసి ఫ్రీజ్ చేసి చూశాను. ఎగ్జాక్ట్లీ అదే లైట్ అప్, అదే చెట్టు మొదలు అక్కడ ఏముందో అలాంటిదే క్రియేట్ చేసి, ఎందుకంటే ఇక్కడికి మళ్ళీ ఎస్వి రంగారావు వచ్చి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అంతా కూడా ఇండోర్లో తీశారు. ఆ రోజుల్లో అవుట్డోర్లో తీసి రికార్డ్ చేసి డబ్ చేయడం అనేటటువంటి ప్రక్రియ అంతగా లేదు. సెట్లో చేస్తే లైవ్ రికార్డింగ్ బాగా ఉంటుందని, అందుకని సెట్లో తీసేవాళ్ళు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, అలా బోలెడు ఉన్నాయి. ఆ సినిమా చూస్తే కడిగిన ముత్యంలా ఉంటుంది ప్రింట్ ఈరోజు కూడా. మనం గర్వపడాలి, ఒక తెలుగు వాళ్ళు ఆ సినిమా ఆ రోజుల్లో 50లో తీశారంటే చాలా గొప్ప విషయం. మీ పిల్లలకు చూపించండి, ఇప్పుడు స్పీల్బర్గ్ సినిమా కంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకానొక సందర్భంలో స్పీల్బర్గే అన్నట్టుగా విన్నాను నేను. విఠలాచార్య గారి సినిమాలు ఇలాంటివన్నీ కూడా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి, నేను కొన్ని సినిమాలు చూసే అవకాశం వచ్చింది నాకు. నేను తీసేటటువంటి స్టార్ వార్ సినిమాలకు కూడా అవి ఇన్స్పిరేషన్ అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ దీస్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ కమ్. హ్యామండ్ ఆర్గన్ అనేటటువంటి కొత్త ఇన్స్ట్రుమెంట్ని తీసుకొచ్చి మొట్టమొదటిసారి ఆ సినిమాలో రీ రికార్డింగ్కి వాడారు. దాన్ని వాయించడంలో అప్పుడు తర్ఫీదై వాయించిన వ్యక్తి మాస్టర్ వేణు గారు. ఆయన గొప్ప సంగీత దర్శకులు, ఎంతెంతమంది పనిచేశారు అక్కడ. మాస్టర్ వేణు గారు, విజయకృష్ణమూర్తి గారు, ఘంటసాల వెంకటేశ్వర గారి సంగీత నిర్దేశకత్వంలో ఆయనకు అసిస్టెంట్స్గా పనిచేశారు. ఆ వాహిని ఏ థియేటర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, పాతాళ భైరవి, మల్లీశ్వరి ఇవన్నీ రికార్డ్ చేశారు అని చూడడానికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా రాని నాకు ఆ థియేటర్లో ఎన్నో పాటలు పాడే అవకాశం వచ్చింది. భగవంతుడికి ఎంత చెప్పినా నేను నా ధన్యవాదాలు తెలియజేయలేదు. మా కోరిక ఏంటంటే నువ్వు వెంటనే వెళ్ళి నీ కుర్చీలో కూర్చోవు. నరుడిగా నా కోరిక అది. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు పెట్ల మేఘన సాయిశ్రీ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మేఘన సాయిశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ, గానం సుజాత మనో. బావగారు బాగున్నారా సినిమా నుంచి సారీ సారీ సారీ.
ఇలా జరిగితే కలహం హోయ్ ముందు ముందు కలిసి ఉండుటే ఖాయం జూన్ ఎండ ముగిసాక జూలై వాన వస్తుంది నీ తీరు చూసాక అలాగే ఆవిరవుతుంది మాటల్లో దించావమ్మా నన్నే టోటల్గా మార్చావమ్మా అమ్మో మాయేదో చేసావమ్మా నన్నే మొత్తంగా మార్చావమ్మా చాని 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 విన్నా నీ కహాని రాజా ఆటస్థాని మెచ్చాడే నీ బాణి చీకు చింతమ్మాని అందించే జల్లాని ఏదేమైనా కానీ జై బోలో భవాని లా 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 ధన్యవాదాలు. చాలా బాగుపడావు. అసలు సినిమాలో ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఆ బంగీ జంప్ చేయడం. ఆ చిరంజీవి ఆ బంగీ జంపు అనగానే అసలు నాతో నేను చేద్దాం లేకపోతే వేరే వాళ్ళని పెట్టి చేయించాలా అన్న ఒక కాన్సెప్ట్ కలిగినప్పుడు లేదు నేనే చేస్తాను అని చెప్పి నేను ముందుకు వచ్చాను. ఆ సినిమాలో ఆ బంగీ జంప్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆదరణ ఇంత అంత కాదు. అలాగే నేను నటించిన మ్యాక్సిమం సినిమాలకి బాలుగారి పాటలు పాడారు. అందులో యురేకా చేక మీక ఈ ముద్దు తీరేదాకా అని చెప్పి నవ్విది మలే చెండు అని ఎంతో బాగా అరిచారు, ఎంతో బాగా పాడారు, ఎంతో హుషారుగా పాడారు. అంతే హుషారుగా ఆ పాట వింటున్నప్పుడు ఆ రకంగా డ్యాన్స్ వేసి ఆ మూడు కలగాలని చెప్పి ఆ రకంగా మేము సినిమాలో చేసాము. ఆ పాటలు అలా చిరస్థాయిగా నిలిచిపోయాయి. కాబట్టి ఆ బావగారు బాగున్న చిత్రంలో పాట కూడా నువ్వు అంతే బాగా ప్రజెంట్ చేసావు. కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ సార్. ఎందుకు అంత తొందరగా అలసిపోతున్నావు తల్లి నువ్వు? ఒక పాట 3.5-4 నిమిషాల పాట పాడే లోపలే నీకు సెకండ్ చరణానికి వచ్చేసరికి యు ఆర్ బికమింగ్ బ్రెత్లెస్. యూ హ్యావ్ టు అడ్రస్ దట్. ఆ ప్రాబ్లం ఏంటో కొంచెం ఒకసారి చెక్ చేసుకోవాలి నువ్వు. తర్వాత ఫస్ట్ ఆల్ అప్ పాడుతున్నప్పుడు ఒకసారి పాడవా? హే 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 ఆ గాంధారం వచ్చేసరికి ఇట్స్ స్లైట్లీ షార్పర్. నీకు శక్తి లేకపోవడం వల్ల జరుగుతుంది ఏంటంటే దెర్ ఇస్ ఎ ట్రెమలో. సో ప్లీజ్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించుకో. మిగతా దానివల్ల వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులే తప్పించి అదర్వైజ్ నీ సింగింగ్లో ప్రాబ్లం ఏం లేదు. శుభం. గాడ్ బ్లెస్ యూ సార్. పోయిన ఎపిసోడ్లో మీరు స్పీల్బర్గ్ దగ్గర డైనోసారస్ ఇవన్నీ చేశారు మీరు. అవునండి. మీరు మైకు ఉన్నప్పుడే అది చేయడం కష్టం. మైక్ లేకుండానే ఆయన ముందు మీరు చేసి అతను విస్తుపోయాడు, అది వేరే విషయం. కానీ మైక్తో కూడా మీరు ఒకసారి చేశాక నాకు తెలుసు అది వాయిస్ ఎంత స్ట్రెయిన్ అవుతుందో వోకల్ కార్డ్ అని. ప్రతి సింగర్ లాగానే మీకు వోకల్ కార్డ్ చాలా అవసరం. దాన్ని మీరు కంటిన్యూస్గా మీ షో చేస్తే ఎంతసేపు చేస్తారు ప్రోగ్రామ్? 2 hours. 2 hours కంటిన్యూస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మాలాంటి వాళ్ళకైతే పాటలు మధ్యలో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కొంచెం మంచినీళ్ళు తాగొచ్చు, అట్లీస్ట్ ఇంకో పాట ఎవరినైనా పిలిచి పాడించి మేము 2 hours మీరు కంటిన్యూస్గా రకరకాల గాత్రాలతో మాట్లాడుతూ శబ్ద ప్రకంపనలు ఆడియన్స్లో మధ్యలో తీసుకొస్తున్నప్పుడు వోకల్ కార్డుకు చాలా స్ట్రెయిన్ అవుతుంది. ఆర్ యూ టేకింగ్ ఎనీ కేర్ ఆఫ్ దట్ వన్? పర్టికులర్గా నో స్పెసిఫికేషన్ కేర్. కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, సార్ చీఫ్ గెస్ట్ రావడానికి 2 minutes టైం ఉంది, 2 minutes ఐటమ్ ఏదైనా చేస్తారా అంటారు. మేము ఓన్లీ 2 minutes అడిగాడు కదా అని స్టార్ట్ చేస్తాం. సార్ ఇంకొక రాలేదు, 20 minutes క్యారీ ఆన్ ప్లీజ్. ఇంకా రాలేదు సార్, చేయగలరా అని అంటుంటారు. ఆడియన్స్ వాళ్ళ యొక్క పల్స్ని బట్టి మనం ఐటమ్ ప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత దాన్ని బట్టి ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. ఈ వోకల్ కార్డ్స్ దగ్గరకు వచ్చేకల్లా ఒక వాయిస్ ఇమిటేట్ చేసిన తర్వాత వెంటనే ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పి వెంటనే ఇంకో వాయిస్ చేయాలి, వెంటనే చేయాలి. అది కొన్ని ఏళ్లుగా ప్రాక్టీస్ చేయడం మూలంగా ఎస్టాబ్లిష్ చేసేస్తాం ముందుగానే. ఈ ఐటము ఇంతసేపట్లో చేయాలి, ఈ పర్టికులర్ టైంలో ఇన్ని వాయిసెస్ చేయాలి
అనే క్యాలిక్యులేషన్తో ఉండడం మూలంగా స్ట్రెయిన్ అనిపించదు, ఈజీగా మా వోకల్ కార్డ్స్ మెంట్ చేయబడుతుంటాయి అనమాట. ఆ రకంగా వాటిని మేము వైబ్రేట్ చేసి ఇమీడియట్గా వాయిస్ని ప్రొడ్యూస్ చేస్తుంటాం. మీరు ప్రాక్టీస్ చేసి మిమిక్ చేసినటువంటి వాయిసెస్ అన్నిట్లోకి మీరు అతి కష్టంగా ఫీల్ అయింది ఏది? నేను ఇంతవరకు చేయని వాయిస్ చంద్రమోహన్ గారి వాయిస్ అండి. అటెంప్ట్ చేయలేదు నేను. బాగా న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అది వాయిస్ చంద్రమోహన్ గారిది. కొత్త వాయిస్ని అనుకున్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో? ఆ వాయిస్లో ఉన్నటువంటి ఆరోహణ అవరోహణాలు, అతను ఉపయోగించే పదజాలాలు ఎలా ఉన్నాయి, మాడ్యులేషను, ఇవి నా అంతటి నేనే ప్రాక్టీస్ చేస్తుంటాను. దగ్గరగా వచ్చాం, ఇంకొచ్చి దగ్గరగా వచ్చాం, ఓకే రైట్, ఇతనికి ఈ బాణీ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేసింది నేనే. ఆయన ఒక టిపికల్గా ఒకటి అంటారు, అదే మాదిరి ఈరోజు అందరూ వస్తున్నారు, పాడుతున్నారు, ఆ మాదిరిగా మందు అవుతున్నారు. మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క మనిషిలో ఒక కళాకారుడు దాగున్నాడు. అతని బయటికి తీసుకురావాలి, ఇక్కడ నిలబెట్టాలి, పాటలు పాడించాలి. అందరితో పాడించండి, నాతో మటుగా పాడించకండి. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు మేళ్లచెరువు షణ్ముఖ భరద్వాజ్. నేను ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి వచ్చాను. ఎంపిక చేసుకున్న పాట ముగ్గురు అమ్మాయిలను ఒక సినిమా నుంచి చలపతిరావు గారి సంగీతంలో నేను పాడిన పాట, ఆరుద్ర గారి రచన, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, రాజ్బాబు పాట అనుకుంటాను ఇది. అది పాడబోతున్నాడు కుర్రాడు. ఆహా ఏహే ఓహో అబ్బబ్బా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా, నువ్వు పక్కగా ఉంటే స్వర్గం దున్నేస్తా, నువ్వు పక్కగా ఉంటే నే స్వర్గం దున్నేస్తా, నువ్వు కనబడకుండా పోతే బాల్చే తన్నేస్తా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా. దేవుడమ్మా పుజి రేకులలో నీ చెలిపి బేటియో అమృతంలో కూరిన వాడియో, నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండ పండ్లు, ఓహో రోజా తుగుక్కిరి బిక్కిరి అవుతున్నాడి రాజా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా.
ట్రబుల్. ఎంత బాగా పాడావు. అయ్యి బావోయ్, నువ్వేనా పాడింది? పాడుతుంటే ఎంత బాగున్నావో. గూఢాచారి 116లో అయ్యి బావోయ్ నన్ను నేనే చూసుకున్నట్టుగా ఉంది. చాలా బాగా పాడావు. బుల్బుల్ అన్నావు, ఎంత బాగా అన్నాడు. నీ స్టైల్లో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశావు. దట్ ఈస్ వెరీ గుడ్. చాలా బాగుంది. ఈ వయసులో మిమిక్ చేసి ఆ వాయిస్ని తీసుకురావడం కూడా కష్టం. అది ఎదిగిన తర్వాత వస్తుంది రాజుబాబు వాయిస్. కానీ ఏది చేయాలన్నా కూడా ఈ వోకల్ కార్డ్స్ అన్నీ లేతగా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలాగే ఉంటుంది, చేయడం కష్టం. కానీ ఎంత మంచి ప్రయత్నం చేసావో, ఎంత బాగా ట్రై చేసావో దాన్ని చెప్పడం కోసం చాలా బాగుంది. అతను చనిపోయిన తర్వాత ఎన్నో ఏళ్లకు నువ్వు పుట్టావు. నేను వాడు మీ స్నేహితులం కాబట్టి వాడు మాట్లాడే మాట ఎప్పుడో సరదాగా రాజుబాబు పాట అనగానే నువ్వు అందరిని ఇమిటేట్ చేస్తావు కదా అలా పాడు అంటే మొదలెట్టిన ప్రహసనం ఇది. అలా అందరినీ ట్రై చేద్దామని చేసి దీనివల్ల నాకు ఒదిగింది ఏంటో తెలుసా, అప్పుడు కామెడీ సాంగ్స్ పాడుతున్న చాలా మా సీనియర్ సింగర్స్ నన్ను పబ్లిక్లోనే దుమ్ము దులిపేశారు. మేము చక్కగా ఉన్నామండి ఇంతవరకు. ఏదో ఘంటసాల గారు ఉన్నప్పుడు ఆయన పాటలు పాడుకునేవాడు, మాకు కామెడీ పాటలు ఇచ్చేవాడు. వీడు వచ్చి మా ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పాలంటే మా బతుకులో మట్టి పోసాడు వీడు, అన్ని పాటలు వీడే పాడేస్తున్నాడు అందరిలాగాను, మాకు అవకాశం ఇవ్వట్లేదని. నేను ఎవరిని వెళ్ళి అడగలే, సరదాగా ఏదో ఒకసారి ట్రై చేద్దామని చేసేటట్టుకి ఆర్టిస్టులు అందరూ కూడా నాకు బాలువే కావాలని అడగడం మొదలెట్టారు. అంతే తప్ప పెద్దవాళ్ళని చేయాలని కాదు. పర్లేదు, అది వాళ్ళ తిట్లన్నీ నాకు ఆశీర్వచనాలే అయ్యాయి తర్వాత, అది వేరే విషయం. అందాల ఓ రామచిలక పాడు ఒకసారి. అందాల ఓ రామచిలక నేను అవుతున్నానందుకో తికమక, ఈ దేవదాసులావేనా. థ్యాంక్ యూ. అదే నేను చెప్పింది, దట్స్ ది ఫస్ట్ వర్డ్. నేను లైలా ఒక పర్టికులర్గా నేను అంటాను ఎక్కడొచ్చినా కూడా, ఈ దేవదాసు లైలావేనా లైలా, అది అంత కరెక్ట్గా పట్టుకున్నావు. అది అంటే యూ హ్యావ్ బీన్ లిజనింగ్ టు ది సాంగ్, వీడు ఏంటి చేస్తున్నాడు అన్నది గమనించి దాన్ని కూడా ఇలాంటి చోటే అది వచ్చేది. ఆయన అన్నాడు చూసావా, హికప్ అనేటటువంటిది. అందాల ఓ రామచిలక నేను అవుతున్నానెందుకో తికమక, ఈ దేవదాసు లైలావేనా. అది తీసుకున్నాం అనుక ఆ దుఃఖం, అది ఆ తర్వాత ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు ఈ రాజా. అవన్నీ ట్రై చేస్తున్నాను. యువర్ ట్రయింగ్ ఇట్ విల్ కమ్. వెరీ నైస్లీ డన్. గాడ్ బ్లెస్ యూ. తరువాతి సౌభాగ్యవతిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు సర్వేపల్లి శ్రేయ. నేను నెల్లూరు నుంచి వచ్చా. వెల్కమ్ సర్వేపల్లి శ్రేయ. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరు వారి రచన, సంగీతం బాంబే రవి, గానం చిత్ర, సరిగమల సినిమా నుంచి సరిగమల ఆపవయ్య. సరిగమలాపవయ్య సరసకు చేరవయ్య, పెదవుల ప్రేమలయ రానివయ్యా, తపనలు దాచకయా తస్సలదియా. సరిగమలాపవయ్య సరసకు చేరవయ్య, పెదవుల ప్రేమలయ రానివయ్యా, తపనలు దాచకయా తస్సలదియా. బడాయి పప్పు సొత్తుకి చిరాకులా పరాకులా, లడాయి లవ్వు పెట్టతో ధిమాకులా విడాకులా. 16 ఏళ్ళ చిన్నది వరించిన వలేయవా, పెదాలు తేనెనున్నది తినేసిన
సరిగమలాపవయ్య సరసకు చేరవయ్య పెదవుల ప్రేమలయ రానివయ్యా తపనలు దాచకయ్యా తస్సలదియా చలాకి పిల్లగాలికి నరాలలో నసేరిరా వయ్యారి వాలు చూపుకి వయస్సులో కసేరిరా జతైన జంట పాటలో శృతిమతి చెడేనయా గ్రహించు ఘాటు ప్రేమనే అయోమయా మహాశయా అవయో రవయో వంతులే ఆడుకో ఈ దినం వదనా ముదనా జౌబునలాగెరా యౌవనం సరిగమలాపవయ్య సరసకు చేరవయ్య పెదవుల ప్రేమలయ రానివయ్యా తపనలు దాచకయ్యా తస్సలదియా సరిగమలాపవయ్య సరసకు చేరవయ్య పెదవుల ప్రేమలయ రానివయ్యా తపనలు దాచకయ్యా తస్సలదియా. సంగీతం నేర్చుకుంటున్నావా అమ్మాయి? ఎవరి దగ్గర? డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. చాలా బాగా పాడావు అమ్మాయి. నువ్వు పాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూనే ఉంది. కాకపోతే అనేక పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళు పాడాలి, జడ్జిమెంట్ చేయాలి. అంటే నీ తర్వాత పాడిన వాళ్ళు ఎలా పాడుతున్నారో కూడా తెలియాలి కదా. కాబట్టి నువ్వు చాలా బాగా పాడావు. ఊలమ్మ ఊరినైనా ఊరి దేవుడు ఈ రకంగా ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పాడుతున్నారంటే వాళ్ళకు ఒక వేదిక కలిగించాలి. వేదిక కలిగించాలి అంటే ఒక కార్యక్రమం ఉండాలి. ఆ కార్యక్రమమే పాడుతా తీయగా. వండర్ఫుల్. శర్వాష్ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ. మీరు వచ్చి మా చిరంజీవులను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సంగతులు పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లిటిల్ మోర్ అండ్ ఓవర్ వైబ్రేటరీ అవుతున్నాయి అన్నమాట. ఆ వైబ్రేషన్ లేకుండా చూసుకో. అవుతుంది, అది కాకూడదు. తరారే తానే తానా తరేరినా తెరేనినా తరేరే తారే తాననా. ఈ సంగతులు నాకు ఎలా తెలుసు అని చెప్పమంటావా? ఈ పాటకు ముందు సంగీతమే సరస సల్లాపమే అన్న పాట రికార్డింగ్ అయిపోయింది, ఫినిష్ చేసాం. తర్వాత చిత్ర గారి పాట పాడాలి. వాయిస్ రూమ్లో నేను, మా మ్యూజిక్ డైరెక్టర్ రవి గారు, ఆమె కూడా వచ్చారు, కూర్చున్నారు. ఏం పాట చేశారు రవి ఆవిడ కోసం అని సార్ హిందీలోనే ఇంగ్లీష్లోనే అడిగాను. నేను వక్తులో చేసిన పాటే వాడుతున్నానండి. మేరే జవి ఇంకో మాలూమ్ నహీ. సార్ నాకు ఎంత ఇష్టమో మన్నాదా, ఎంత బాగా పాడాడు అంటే మీకు తెలుసా పాట అన్నారు. నేను అని మొదలుపెట్టాను. పాడండి పాడండి అన్నారు. నేను ఎగ్జాక్ట్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం మన్నాదా. ఆయన పాడింది గుర్తున్నది, నేను పాడాను అనమాట. తర్వాత తన పాట నేర్చుకుంది, నేను ఆ అమ్మాయి పాట నేర్చుకుంటున్నా ఊరికనే కూర్చున్నాను అక్కడ. రవి గారు నా దగ్గరికి వచ్చి, నాకు ఆ స్టైలే కావాలి, కొంచెం అమ్మాయికి అలా చెప్పి పాడిస్తారా, దీంట్లో చిన్న అల్లరి కావాలి, ఆవిడ చాలా మాధుర్యంగా పాడుతున్నారు పాట అంటే. అలాగే సార్, మీరు మా ఇద్దరిని ఒక 5 నిమిషాలు వదిలిపెట్టండి అని నేను పాడి వినిపించాను ఆ అమ్మాయికి, ఇలా పాడమ్మానని. ఐ డోంట్ థింక్ దట్ అప్పుడు పాప కొత్త, చాలా భయస్తురాలు ఆవిడ. నువ్వు గమనిస్తే లాస్ట్లో ఒక ఎఫెక్ట్ ఇస్తావు, చూసావు నువ్వు. హోయ్ హోయ్ హే ఆహా
డైరెక్ట్గా చిత్రాల పడింది అలా అప్పగించినట్టు అనమాట. దాంట్లో ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు, మీరు గమనించండి. అమ్మా ఇలా అంటే బాగుంటుంది, హోయ్ హోయ్, ఆహా, ఓ అనమంటే సరిగ్గా లెక్క పెట్టుకుని హోయ్ హోయ్, ఆహా, ఓ అని పాడి తనే నవ్వేస్తుంది పక్కపక్క. ఇంతకంటే నాకు రాదు గురువు గారు ఈ ఎఫెక్ట్లు ఎలా ఇవ్వడమో అనింది అమ్మాయి. షీ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ సింగర్ అండ్ వండర్ఫుల్ పర్సన్ ఆల్సో, వండర్ఫుల్ పర్సన్. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. శుభం శుభం. రజనీకాంత్ గారితో కొత్త సినిమా వస్తుంది తమిళంలో, కొచ్చడియాన్ అని పేరు దానికి. నేను 1-2 పాటలు పాడాను. వాళ్ళు కేవలం వాళ్ళ ముఖాలని తీసుకుని దాన్ని డిజిటైజ్ చేసి దాంతోనే యానిమేటెడ్ ఫిల్మ్ లాగా చేశారనమాట. దాంట్లో చనిపోయినటువంటి నాగేష్ గారి ఫేస్ను కూడా తీసుకుని ఒక పాత్రనే సృష్టించారు. నాగేష్ గారు కనపడతారు, నేను చూశాను తెర మీద, చాలా చాలా గమ్మత్తుగా ఉంటుంది. కానీ నాగేష్ గారిలాగా తమిళంలో ఎవరో చెప్పడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు చెప్పారు. తెలుగులో మీరు చెప్పారని తెలిసింది నాకు డబ్బింగ్. అవును సార్. ఏదైనా ఒక్క డైలాగ్ వదలగలరా దాంట్లో మీరు చెప్పింది? తప్పకుండా అండి. గురువు గారు, పెన్ను ఉందా? ఒకసారి పెన్ను ఇస్తే ఏమవుతుంది? పెన్ను అడిగితే పెన్సిల్ ఇచ్చారు. సరే, పెన్నుకు పాళీ వచ్చిన రోజులు పోయాయి. పెన్సిలా ములికి లేదు అని చెక్కుకోవాలంటే మనమే తెచ్చుకోవాలి షార్పునరు. పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఇందాకటి నుంచి బాలుగారు చెబుతూనే ఉన్నారు, కాఫీ చల్లారిపోతుందయ్యా, తాగు తాగు అని. తాగిన వాడిని ఆ పక్కకు పెట్టేసి ఆయన మాటలకు మంత్రమూర్తుండయ్యాను. ఇక అంతకన్నా మిడిచినది ఏమి కావాలి? శుభ్ర కాదు, త్రిపాఠి, నువ్వు చాలా మంచివాడివయ్యా. ఏది అన్నీ సకాలంలో ముగించుకుని వస్తావని అన్నారు, భలే టైంకి ముగించుకుని వస్తున్నావే, వెరీ గుడ్. నువ్వు నాకు నచ్చావయ్యా. నువ్వు నాకు పిఏనా? నువ్వు నాకు పిఏలాగా లేవు, నేను నీకు డ్రైవర్లా ఉన్నాను. హరికృష్ణ, దిస్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ వాయిస్ టు ఇమిటేట్. అవునండి. చాలా, కానీ అద్భుతంగా చేశారు మీరు, అద్భుతంగా చేశారు. వెరీ డిఫికల్ట్. ఎందుకంటే తమిళంలో చేయడం ఈజీ. ఆయన తమిళం అవలీలుగా మాట్లాడతారు, ఆయన తెలుగు మాట్లాడితే ఒక చిన్న, ఆయన చాలా ఇంప్రూవ్ చేశారు తెలుగు, చిన్న తమిళ యాస ఉంటుంది. ఇది ఎంత కష్టం అంటే ఎంత పర్ఫెక్ట్గా పట్టుకున్నారో ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ త్రో కానీ. ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్ నాగేష్ చేయడం మాత్రం చాలా కష్టం ఇమిటేట్ చేయడం. ఫెంటాస్టిక్ సార్, జస్ట్ ఫెంటాస్టిక్. గాడ్ బ్లెస్ యూ. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు బీవీకే వాగ్దేవి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. చంద్రబోస్ రచన, సంగీతం రమణ గోగుల, గానం స్వర్ణలత మనోబృందం. ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి నైజాం బాబులు. నైజాం బాబులు, నాటు బాంబులు, అతిథులు మీరండి, ఆర్డరు వేయండి. చక్కని భామలు, చంద్రవంకలు, చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వధువు మా ఫ్రెండ్ అండి, వరుడు మా వాడండి, సేవలను పొందండి, చేసుకోండి కోండి కోండి. నైజాం బాబులు, నాటు బాంబులు, అతిథులు మీరండి, ఆర్డరు వేయండి. అరే చక్కని భామలు, చంద్రవంకలు, చిలకలు మీరండి, కోర్కెలు తీర్చండి. వధువు మా ఫ్రెండ్ అండి,
ముద్దాడితే చేదుగా ఉంటుంది, పొగ తాగితే మగతనమే హుష్కా కంటుంది. పేలని బాంబులు పిచ్చి మొద్దులు బుద్ధులు మీరండి, పద్ధతి మార్చండి. ఉడకని పప్పులు నూతి కప్పలు కోతలు మానండి, మౌతులు ముయ్యండి. మసి పూస్తే మీరేమో కుంగవుతారండి, మీ ఫ్రెండ్ ఉండంగా కోతెందుకులేండి. సింగరి బాబులు బెర్రి కుంకలు గొర్రెలు మీరండి, బుర్రలు పెంచండి. తిక్కల భామలు అరటి తొక్కలు మేకలు మీరండి, తోకలు ముడవండి. మీరు ఆడాళ్ళండి, మాది మగ జాతండి. ధన్యవాదాలు. బాగా పాడావు. చివరిలో ట్రర్ హొయ్ హుయ్ అవన్నీ పర్ఫెక్ట్ టైమింగ్లో అన్నావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాటకి ఎంత న్యాయం చేయాలో మీ వయసులో ఉన్నవాళ్ళు దాన్ని చక్కగా చేశావు. అంతకంటే దాని గురించి నేను ఇంకా సొడ్డును చెప్పడం అనేటటువంటి భావ్యము కాదు. ధన్యవాదములు సార్. మీరు కీలుగుర్రం రోజుల నాగేశ్వరరావు గారు, ఎలా నాగేశ్వరరావు గారి వాయిస్ వెంట్ ఆన్ చేంజింగ్ అండ్ అంటిల్ నౌ హౌ ఇట్ హ్యాస్ బికమ్ నౌ? నేనే కోటయ్య మావా, ఎవరి పొలాల్లో వాళ్ళు దుల్లుకుంటే తప్పే, మా బీఫారాలు మాకు ఇచ్చేయండి. అవన్నీ రైతులవి కావు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడవు. వాడి నాటుకాడ కూడుకుడతారా? ఇదేనా మీరు చేసేది? రోజులు మారాయి మావయ్య, నువ్వేం భయపడకు. రేపే పట్నం వెళ్ళి కలెక్టర్ గారితో నేనే మాట్లాడి వస్తాగా స్వయంగా. మీకేం భయం లేదన్నానుగా, ఇంకా భయపడతారే? ఈ ప్రేమాభిషేకం వచ్చేసరికి నిజమే, మనం అనుకున్నది ఒక్కటి, జరిగేది మరి ఒక్కటి. ఒకరిని ప్రేమించాను, ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకు క్యాన్సర్ అన్న సంగతి సుజాతకి తెలియనివ్వకు. తెలిస్తే అది ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. వదిలేసాయి, ఇక్కడితో ఈ సంగతి వదిలేయమన్నారు. వదిలేసి ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎంత బాగా పాడుతున్నారండి వీళ్ళు. ఒక పుస్తకమా ఒక పాడ ఏమీ లేదు, ఏమీ లేదు. పేజీలు పాడబడ్డా అలాగే పాడేస్తూనే ఉంటారు. ఒక్కనేమిటి ఇద్దరేమిటి, ప్రతి ఒక్కళ్ళు అదే కాలకి చెందిన వాళ్ళు. పేజీలు బట్టి కొట్టి చెప్పాలంటే చాలా కష్టం. అలాంటిది ఈ రోజుల్లో ఈ కంప్యూటరు, ఈ యుగం, ఇంటర్నెట్, ఇది డౌన్లోడు, ఇది వచ్చేసాయి. అది వచ్చినా కానీ ఆ గ్రహణ శక్తి అని బాలు అన్నారు, దాకే అన్నాడు. ఆ గ్రహణ శక్తి పెంపొందించుకుని వాళ్ళు ఏం పాడాలి, ఎలా పాడాలి, సంగీత పరిజ్ఞానం ఎంత చక్కగా పాడుతున్నారండి. వాళ్ళందరికీ మామూలుగానే మనం కొట్టే చప్పట్లు
ఇంకా బాగా కొట్టాలి, హుషారుగా ఉండాలి. తర్వాతి అభ్యర్థిని దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు భానుసాయి, నేను నెల్లూరు నుండి వచ్చాను. భానుసాయి ఎంపిక చేసుకున్న పాట ఏంటంటే నారాయణ రెడ్డి రచన, సంగీతం సత్యం గారు, గానం బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు రోడ్డులేండి. వీడు కూడా బాలమిత్రులు కథ సినిమా నుంచి రంజు బలే రాన్సలకు బలే పాట పడినావా నువ్వా? సపోర్ట్ కొట్టి పాడినొక్కడు మీరు పాడి చెప్తా. రండి బాబు రండి, వేదాంతుల సర్కస్ చూడండి. సర్కస్ లో గ్రేట్ రింగ్ మాస్టర్ అప్పారావు చూడండి. హే 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 ఆహాహా రంజు ఫలే రావు చిలక, రంగేళి రవ్వల మొలక. రంజు ఫలే రావు చిలక, రంగేళి రవ్వల మొలక. అబ్బదాని సోకు జబల్ దాకా జాకెట్టు, అబ్బదాని సోకు జబల్ దాకా జాకెట్టు. ఒక్కసారి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారండి. రంజు ఫలే రావు చిలక, రంగేళి రవ్వల మొలక. రంజు ఫలే రావు చిలక. ఓహో ఆహాహా అయ్యయ్యో సర్కస్ చూడు, సర్కస్లో పిల్లను చూడు. చూడు బాబు సర్కస్లో పిల్లే. గ్రేట్ ఆంధ్ర సర్కస్ చూడు, సర్కస్లో పిల్లను చూడు. పిల్ల వేసే మొగ్గలు చూడు, మొగ్గల్లో మోజులు చూడు. హే 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 పులులు ఉన్నాయి, మేకలున్నాయి, ఏనుగులున్నాయి, ఎలకలున్నాయి. పులుల మీద మేకలున్నాయి, మేకల మీద పులులున్నాయి, ఏనుగుల మీద ఎలకలున్నాయి, ఎలకల మీద ఏనుగులున్నాయి. అన్నిటినీ మించిపోయే అందగత్తెల ఆడలున్నాయి. రంజు ఫలే రావు చిలక, రంగేళి రవ్వల మొలక. రంజు ఫలే రావు చిలక. రండి చూడండి, ఆహా ఒక్కసారి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారండి. రంజు ఫలే రావు చిలక, రంగేళి రవ్వల మొలక. రంజు ఫలే రావు చిలక. గిర్రుమనే చక్రం చూడు, చక్రంలో మంటలు చూడు. చక్రంలో మంటలు చూడు. గిర్రుమనే చక్రం చూడు, చక్రంలో మంటలు చూడు. మంటల్లో మగువను చూడు, మగువ చూపే బిగువను చూడు. హే 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 కోతులున్నాయి, సైకిళ్ళున్నాయి, కింకో గుర్రాలున్నాయి, గాడిదలున్నాయి. కోతులు తొక్కే సైకిళ్ళున్నాయి, సైకిల్ తక్కే కోతులున్నాయి, గుర్రాలు ఎక్కే గాడిదలున్నాయి, గాడిదలు ఎక్కే గుర్రాలున్నాయి. ఆహా అన్నిటినీ తికమక పెట్టే అప్పారావు చమక్క. అయ్యి అప్పారావు చమక్కలున్నాయి. రంజు ఫలే రావు చిలక, రంగేళి రవ్వల మొలక. రంజు ఫలే రావు చిలక. అబ్బదాని సోకు జబల్ దాకా జాకెట్టు, అబ్బదాని సోకు జబల్ దాకా జాకెట్టు. ఒక్కసారి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ వస్తారండి. రంజు ఫలే రావు చిలక, రంగేళి రవ్వల మొలక. రంజు ఫలే రావ చిలక. ధన్యవాదాలు.
బాగా పాడావు. సింగింగ్ వాజ్ నైస్. థ్యాంక్ యూ సార్. ఇన్హిబిషన్ అంటాం అనమాట. అంటే చిన్న చిగ్గరితనం ఉంటుందన్నమాట. ఇలాంటి పాటలు పాడాలంటే నేను చూస్తేనే తెలుస్తుంది మంచి బాలుడు రౌండ్లో ఉన్నాం. ఆ ఇన్హిబిషన్ ఇలాంటి పాట పాడుతున్నప్పుడు వదిలేయాలి పక్కన. నువ్వు చాలా మంచి ప్రయత్నం చేసావు, దానికి లేదనే ప్రసక్తే కాదు. దీనికి ఆ ఇన్హిబిషన్ పక్కన పెట్టకపోతే దాంట్లో ఉన్న ఆ పరిపక్వత రావడం కష్టం. పాడడం అనేది బాగా పాడావు, నో డౌట్ అబౌట్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, పోయిన ఎపిసోడ్లో మీరు ఇద్దరు కీర్తిశేషులైనటువంటి నటుల గురించి చాలా అందంగా చెప్పారు. ఏవిఎస్, తర్వాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. అలాగే ఇటీవల మనం పోగొట్టుకున్న ఒక మంచి స్నేహితుడు, మంచి ఆర్టిస్టు శ్రీహరి గారు. వాళ్ళిద్దరికీ కూడాను మనం ఒక చిన్న అంజలి ఘటించాం మీ మిమిక్రీతోటి. అలాగే శ్రీహరి గారి గురించి కూడా ఏదైనా చెప్తే కాస్త తృప్తిగా ఉంటుంది మన అందరికీ. ఏ కాల భైరవ, మండుతున్న ఈ బడపాగ్ని అస్తమించిన సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడో మళ్ళీ కారు మబ్బుల్ని చించుకుంటూ ఉదయిస్తావురా నువ్వు, పైకి రా. నిజంగానే మీ కేక విని మళ్ళీ ఆయన ఉద్భవిస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది అనమాట. పాప ఎంతమంది సంతోషపడతారో, ఎంతమందికి హెల్ప్ చేశాడో మనిషి. తర్వాతి గాయని మన్ని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు ఇనగంటి జానకి లహరి. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజాం నుంచి వచ్చాను. తను ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, సంగీతం ఇళయరాజా, గానం శైలజ, బాలు. సాగర సంగమం సినిమా నుంచి వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే. నువ్వే ఒక రాధమ్మలా ఉన్నావు, గోపెమ్మలా ఉన్నావు చక్కగా.
చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. పిట్ట కొంచెం కూతగనం అంటారు. నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ కమల్. అంటే నేను సినిమాలు చేసేటప్పుడు ఉన్నటువంటి డాన్స్ ఆస్పెక్ట్ తోటి ఈ పాటని కంపోజ్ చేశారు. ఇట్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. మన పాటల్లో ఏ ఇబ్బందులు లేవు, శక్తి తక్కువ అని కూడా ఆ పిల్లకి చెప్పినట్టుగానే యూ నీడ్ మోర్ ఎనర్జీ, అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. యూ షుడ్ హ్యావ్ లిటిల్ మోర్ స్ట్రెంగ్త్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. ఈ ఐటెంకి చివరిగా ఒకసారి రామారావు గారి వాయిస్ ఎన్ని దశల్లో మారింది కూడా చేశారనుకోండి, దట్ విల్ బి సో నిజంగా సంపన్నం అయింది మా కార్యక్రమం అనిపిస్తుంది. శ్రీకృష్ణుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అయిన చిత్రం మాయాబజార్. ఏమిటమ్మా శశి ఇది, నీవేవీ కంగారు పడకు, నీ పెళ్లి చేసే పూచి నాది. రుక్మిణి నేనున్నానుగా. పాతాళ భైరవి చిత్రంలో అని చెప్పాను. ఇందు నీ వచ్చేసాగా. రాజుగారు పరివారాల పల్లకిలా అని అడిగారు. వాటన్నిటినీ సంపాదిద్దామని అడవిలోకి వెళ్ళాను. కుక్కతోక తొక్కాను, సూటిగా నక్కతోక దొరికింది. పాతాళంలో పడ్డాను. పాతాళ దేవత ప్రత్యక్షమై, నరుడా నీకేం వరం కావాలి కోరుకోని అడిగింది. రాకుమారి మీద నా ప్రేమే నిజమైతే నాకు పరివారాలు పల్లకీలు ఇచ్చి రాకుమారుని చేసి నీ వద్దకు పంపించమన్నాను. ఇదిగో ఇక మీ నాన్నగారు అడుక్కోవటం, మనం ఇచ్చుకోవటం. మేజర్ చంద్రకాంత్. మిస్టర్ అశోక్, ఈ గోడ మీద వేలాడుతున్న చిత్రపటాలు సామాన్యులమైనవి కావురా. దేశం కోసం సరిహద్దుల్లో తమ గుండెను కూడా సైతం లెక్క చేయక గుండెకు గుండెల మీద మహాసైనికులవి. వాళ్ళని అవమానిస్తే ఈ జాతిని అవమానించినట్టు. కాబట్టి ఆ మహనీయులకి తలవంచాల్సిందే. పుణ్యభూమి నా దేశం, నమో నమామి. ధర్మభూమి నా దేశం, స్మదా స్మరామి. చివరి స్టేజ్లో ఆయన ఈనాడు జరిగిన అవమానం నాకు కాదు, యావత్ తెలుగువాడికి అవమానం జరిగితే సహించడని, తెలుగువాడి ఆత్మ గౌరవం ఏనాడు కూడా తల వంచదని ముమ్మాటికి రుజువు చేసింది మీరు 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 శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ప్రతి వారం అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళకి గోదావరి హెచ్డిపిఈ పైప్స్ వారి 10,000 రూపాయల నగదు బహుమతి అందజేయాలి. అది అందజేయడం కోసం అని చెప్పి ముందుగా హరికిషన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. అదేంటి బాగున్నారు ఎంతసేపు? అసలు నేను ఎప్పుడు చాలా భయం నాకు. అసలు పాడాలన్నా ఇప్పుడంతా వాయిస్తున్నారు, కోపం వస్తే నన్ను కూడా వాయిస్తున్న భయం. ఏదో చాలా బాగుపడా. ఇందులో కొంతమంది బాపాడపై ఉండొచ్చు. మనతో సపరేట్గా మాట్లాడుకుందాం. మీరు అక్కడ, నేను ఇక్కడ సపరేట్గా మాట్లాడుకుందాం అమ్మా.
ఇప్పుడు ఎత్తేలాలి. అప్పుడు ఎవ్వరు పాడగలింది అంతే. మాడం అంతే. పిల్లలంతా ఎంత అద్భుతంగా ఉచ్చారణ దోషాలు కూడా లేకుండా తెలుగునంత బ్రహ్మాండంగా పాడుతున్నారా. నా చిన్నతనంలో నేను పాడాలని ఎంతగానో ప్రయత్నించాను. నాలిక తిరగడం నేను రౌండ్గా తిరగలే తిరగల. ఏదేమైనప్పటికీ నేను పాచికలు ఎంత సులువుగా విసురుతానో అంత సులభంగా తమ స్వరాలని గళాలని అద్భుత విన్యాసం చేసి చూపించారు చిన్నారులంతా కూడాను. వాళ్ళందరికీ ఒక్కసారి జేజాలు చెప్పండరా. ప్రతి తెలుగువాడు గర్వపడాలి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ మన మధ్య ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంకా హంగును కలిగించారు కార్యక్రమానికి. అక్కడ ఎవరో పిలుస్తున్నారు మిమ్మల్ని. తప్పులేదు. సరస్వతి మిమ్మల్ని ఎంత కటాక్షించి ఉంటే, లేకపోతే ఇది సామాన్యమైన విద్య కాదు. ఇది పాడడం నటించడమేనేనా ఆర్ట్ అంటే. అనుకరణ అనేటటువంటిది కూడా 64 కళలో చాలా కష్టమైనటువంటి కళ. కాళ్ళు దండం పెట్టుకున్నట్టే చిరంజీవ సుఖీభవ ఆరోగ్యమస్తు. మీరు చిరంతనంగా ఉండి తెలుగు జాతి గౌరవాన్ని ఇంకా ఎత్తులకు తీసుకెళ్లాలని మనసారా ప్రార్థిస్తూ, ఈ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శనకు గాను గోదావరి హెచ్డిపి పైప్స్ వారి 10,000 రూపాయల నగదు బహుమతిని శ్రీ హరికృష్ణ గారి చేతుల మీదుగా అందుకుంటున్న చిరంజీవి శ్రీజ. నిష్క్రమిస్తున్న చిరంజీవి శ్రీవిద్య 55% మార్కులతో. దయచేసి ఆ అమ్మాయికి ఎక్కువ చప్పట్లు కొట్టాలి మీరు. దా తల్లిరా. గోదావరి హెచ్డిపి పైప్స్ వారు 5,000 రూపాయల, అలాగే ఈటీవీ జ్ఞాపిక ఈటీవీ ప్రశంసాపత్రం. మళ్ళీ వచ్చే వారం 3వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో మేముందరు ఉంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.